2/9/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. దాదీజీకి విదేశీ యాత్రకు సెలవిస్తూ అవ్యక్త బాప్దాదా మాట్లాడిన మహావాక్యాలు. ఈరోజు తన సహాయకారి పిల్లలకు స్నేహానికి రిటర్న్ ఇచ్చేటందుకు తండ్రి వచ్చారు. మధువనం వారికి అలసిపోని సేవకు విశేష ఫలం ఇచ్చేందుకు కేవలం కలుసుకునేటందుకు తండ్రి వచ్చారు. ఇది స్నేహం యొక్క ప్రత్యక్ష ప్రమాణ రూపం. బ్రాహ్మణ పరివారానికి విశేషమైన పునాదియే ఈ విశేషమైన ప్రేమ అనండి లేదా స్నేహము అనండి. వర్తమాన సమయంలో ఈ స్నేహం అనేది సేవా కార్యంలో సహజ సఫలతకు సాధనం. సహజంగా విజయం పొందాలి అంటే సేవలో స్నేహం ఉండాలి. యోగి జీవితానికి పునాది నిశ్చయం. మీరు యోగిలు కావాలి అంటే నమ్మకం ఆధారంతో యోగిలు అయి ఉన్నారు. కానీ పరివారానికి పునాది మీరు ఇతరుల పైన ప్రేమ చూపిస్తేనే వారు బాబాకు సమీపంగా వస్తారు. స్నేహమే ఎవరి మనస్సుకైనా సమీపంగా తీసుకెళ్తుంది. వర్తమాన సమయంలో 1 స్మృతి, 2 సేవ యొక్క సమానతతో పాటు స్నేహము మరియు సేవ యొక్క సమానతయే సఫలతకు సాధనం. దేశం యొక్క సేవ అయినా విదేశం యొక్క సేవ అయినా రెండింటి సఫలతకు సాధనం ఆత్మిక స్నేహం. జ్ఞానము మరియు యోగము అనే మాటలైతే చాలామంది నుండి విన్నారు. కానీ దృష్టి ద్వారా, శ్రేష్ఠ సంకల్పము ద్వారా ఆత్మలకు స్నేహం యొక్క అనుభూతి ఇవ్వటం, వారికి అనుభూతి కావటం, ఇది విశేషత మరియు నవీనత. మరియు ఈరోజు విశ్వానికి ప్రేమ చాలా అవసరం. ఆత్మిక ప్రేమ. ఎంత అభిమానంతో ఉన్న ఆత్మనైనా, దేహాభిమానంతో ఉండే ఆత్మలు స్నేహము సమీపంగా తీసుకొస్తుంది. స్నేహానికి బికారీలుగా, శాంతి యొక్క బికారీలుగా ఉన్నారు. కానీ శాంతి యొక్క అనుభవం కూడా మీ స్నేహము, మీ ప్రేమ యొక్క దృష్టి ద్వారానే చేసుకోగలరు. ఈ స్నేహం అనేది శాంతిని స్వతహాగా అనుభవం చేస్తుంది. ఎందుకంటే స్నేహంలో లీనమవ్వటం ద్వారా కొద్ది సమయానికి స్వతహాగా అశరీరిగా అవుతున్నారు. అశరీరిగా అయిన కారణంగా శాంతి యొక్క అనుభవం సహజంగా అవుతుంది. బాబా కూడా స్నేహానికి రిటర్న్ ఇస్తూ ఉన్నారు. రథము నడిచినా నడవకపోయినా బాబాకు స్నేహానికి రుజువు ఇవ్వాల్సిందే. రథం అంటే శరీరం, బాబా వచ్చే శరీరం. పిల్లలలో అటు ఇదే స్నేహం యొక్క ప్రత్యక్ష రుజువు చూడాలనుకుంటూ ఉన్నారు. కొంతమంది గుల్జార్ దాది, జగదీష్ భాయ్, నిర్భయ్ భాయ్ విదేశీ సేవ చేసి తిరిగి వచ్చారు. కొంతమంది దాదీజీ మరియు మోహిని బెహన్ వెళ్తూ ఉన్నారు. ఇది కూడా ఆత్మల యొక్క స్నేహ ఫలం వారికి లభిస్తుంది. డ్రామా అనుసారం ఆలోచిస్తున్నారు కానీ వేరేది జరుగుతుంది. అయినప్పటికీ ఫలం లభిస్తుంది. అందువలన ప్రోగ్రాం తయారైంది. అందరూ తమ తమ మంచి పాత్రను అభినయించి వచ్చారు. తయారైపోయిన డ్రామా నిర్ణయం అయిపోయింది కనుక సహజంగా రిటర్న్ లభిస్తుంది. విదేశం వారు కూడా మంచి సంలగ్నతతో ముందుకు వెళ్తున్నారు. ధైర్యము మరియు ఉల్లాసం వారిలో మంచిగా ఉంది. అందరి మనస్సుతో ధన్యవాదాలు చెప్పే సంకల్పం బాప్దాదా దగ్గరకు చేరుతుంది. ఎందుకంటే వారు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. భారతదేశంలో కూడా చాలా అవసరం ఉంది. కానీ భారతదేశం యొక్క స్నేహమే మాకు సహయోగం ఇస్తుంది అని. భారతదేశంలో సేవ చేసే సహయోగి పరివారానికి, సహాయం చేసే పరివారానికి, గ్రూపుకు, కుటుంబానికి మనస్సుతో ధన్యవాదాలు చెప్తున్నారు. దేశంతో ఎంత దూరంగా ఉన్నా మనస్సుతో పాలనకు పాత్రులుగా అవ్వటంలో సమీపంగా ఉన్నారు. అందువలననే బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు
ప్రియ స్మృతులు మరియు ధన్యవాదాలు ఇస్తున్నారు. ఓం శాంతి.